ఇది ప్రజా వేదిక. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హనంకొండ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు డీఈఓ ఆఫీసును ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హనంకొండ జిల్లా కన్వీనర్ సుజిత్ మాట్లాడుతూ, తెలంగాణ వచ్చి 10 ఏళ్లు గడిచినా పార్టీలు మారాయి తప్ప విద్యార్థుల బతుకులు మారలేదు అన్నారు. పేద విద్యార్థులు కార్పొరేట్ బడిలోకి పోలేక గవర్నమెంట్ బడికి వెళ్తే కనీసం ఉండాల్సిన మౌలిక వసతులు కూడా ఉండడం లేదని, పిల్లలు ఉండే బడిలో పందులు కుక్కలు వస్తున్నాయని, తినే ఆహారం కూడా విషంగా మారి ఫుడ్ పాయిజన్ కి గురవుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ బడులు ఇలా ఉన్నాయని ప్రైవేట్ బడులకు వెళ్తే అధిక ఫీజుల పేరుతో నిలువు దోపిడీ చేయడమే కాక బుక్స్, టైస్, యూనిఫామ్ మా స్కూల్లోనే కొనాలి అంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మరింత ఇబ్బంది పెడుతూ విచ్చలవిడిగా అమ్ముతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వ బడికి వెళ్తే ఆరోగ్యం పాడైతుంది, ప్రైవేటు బడికి వెళ్తే ఇష్టం ఉన్నట్లు దోచుకుంటున్నారు. ఈ విషయాన్ని స్థానిక డీఈఓకి తెలియజేస్తే ఒక చేతితో తాళం వేసినట్టు వేసి ఇంకో చేతితో లంచం తీసుకుని వదిలేస్తున్నారని, స్థానిక డీఈఓకి నెలకి ఇచ్చే గవర్నమెంట్ జీతం కంటే కార్పొరేట్ విద్యా సంస్థల లంచం ఎక్కువ వస్తుందని, ఇలాంటి డీఈఓలు ఇలాంటి గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు విద్యార్థులకి న్యాయం జరగదని, ఇలా నిరంకుశ పాలన కొనసాగిస్తే ఏబీవీపీ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఇదే విధంగా చేస్తుందని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో ఇలాగే పాలన కొనసాగిస్తే కథనబేరి అనే కార్యక్రమం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టిందని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా విద్యార్థులకు న్యాయం జరగకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా బొంద పెట్టడానికి ఏబీవీపీ ముందుంటుందని తెలియజేశారు. పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు హన్మకొండ డీఓ కార్యాలయం ముట్టడించడం జరుగుతున్నది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించే విధంగా మధ్యాహ్నం పెట్టే భూమ చక్కగా పెట్టాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయేతర సిబ్బంది వెంటనే భర్తీ చేయాలని, మెగా టీఎస్ ద్వారా 25,000 పోస్టులు పెట్టిన భర్తీ చేయాలని జరుగుతున్నది.
కేవలం ఎందుకు డిఓ ముట్టడించామంటే ఇంత పెద్ద ఎత్తున ఈ డిఓ కార్పొరేట్ పాఠశాల కొత్తగా మారింది. ఎన్ని లక్షల ఫీజులు వసూలు చేస్తున్నాడు. ఇక్కడ నుంచి తీసుకొని లక్షల ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలలో కేవలం డిఓ వాళ్ళ కొత్తగా మారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లంచాలు తీసుకొని ఎంత సంపాదించుకున్నాడు, అక్రమంగా ఎంతో సంపాదించుకుంటున్నాడు. అలాంటి ఆయన అక్రమాస్తులు అన్ని కలిపితే ఇక్కడ ఉన్న హన్మకొండ సిటీలో ఉన్న పాఠశాలలు అన్ని కూడా డెవలప్ చేయొచ్చు ప్రభుత్వ పాఠశాలలు. అలాంటి కొత్తగా మారిన టీఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్ గారిని ఆర్టీసీ గారిని కలవడం జరిగింది. ఏబీపీ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మంత్రులను ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకుంటుంది. రేవంత్ రెడ్డిని కూడా అడ్డుకుంటాం. రేవంత్ రెడ్డి నువ్వు ఏ విధంగా ఏ ముఖం పెట్టుకొని వరంగల్ వస్తున్నావు రేవంత్ రెడ్డి? సిక్కులని రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అయినాక ప్రభుత్వ జిల్లాకు ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తాను రేవంత్ రెడ్డి. అలాంటి లేకుండా ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యం చేస్తున్నావు నువ్వు రేపు ఎక్కడ వస్తామో వరంగల్ చదువు పెట్టావు ఏబీపీ డిమాండ్ చేస్తున్నావు. నువ్వు అడ్డు ఎక్కడికక్కడ నేను అడ్డుకునే దానికి కూడా ఏబీపీ నిద్రపోతుంది. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.